ఆల్ వెల్కమ్ బ్యాక్ టు యశస్విని వంశిక కుకింగ్ అండ్ టిప్స్ ఛానల్. ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడడానికైతే ట్రై చేయండి. ఈ టిప్స్తో రెగ్యులర్గా కిచెన్లో పనులు సులువుగా చేసుకోవచ్చు. అనవసరమైన దాన్ని యూజ్ చేసి మన మనీని అయితే ఖచ్చితంగా సేవ్ చేసుకోవచ్చు. ఫస్ట్ టిప్ని అయితే చూసేద్దామండి. ఇలాంటి బాటిల్స్ అయితే వాడుతూ ఉంటాం కదా, అయితే దీంతో ది బెస్ట్ యూజ్ టిప్ని అయితే తీసుకొచ్చేసాను. రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో కర్టన్స్కి మనం మంచి హోల్డర్ని తయారు చేసుకోవచ్చు అండి. అది ఎలా ఏంటనేది చూద్దాం. ఇలాంటి చిన్న బాటిల్స్ ఉంటాయి కదండి, చిన్న బాటిల్స్ కొంచెం చాకుని కనుక వేడి చేసామనుకోండి, ఈ విధంగా మధ్యలో చూపించిన మాదిరిగా అయితే కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత కొంచెం ఈ విధంగా సిజర్తో కనుక కట్ చేసుకోనుకోండి మధ్యలోని. మన కటన్స్ కొన్నిసార్లు ఏమవుతుంది అంటే ఎండ కొంచెం ఎక్కువగా ఉన్నప్పుడు కటన్ పక్కగా తొలగించాలని ఇబ్బందిగా ఉంటుంది, పైకి వేస్తాం. లేదంటే కొన్నిసార్లు మాప్ పెట్టేటప్పుడు కింద అనేది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా, ఆ టైంలో ఏంటంటే ఈ విధంగా మనం ఫోల్డింగ్ కానివ్వండి, లేదంటే గాలి ఎక్కువ వచ్చినప్పుడు కూడా మనం ఫోల్డ్ చేయాలి అనుకుంటాము. అలా మనకి కావాలి అనుకున్నప్పుడు ఈ విధంగా మంచి హోల్డర్ లాగా అయితే ఉంటుంది. మాప్ పెట్టుకునేటప్పుడు కొంచెం గాలి ఎక్కువ వచ్చినప్పుడు అటు ఇటు కదులుతున్నప్పుడు మధ్యలో హోల్డర్లు అనేది కొంటున్నారు కదా, ఇప్పుడు రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న బాటిల్ ఉంటే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి బాటిల్స్ ఉంటాయి కదా, స్టీల్వి కానివ్వండి, లేదు అంటారా ప్లాస్టిక్ ఏవైనా సరే కానివ్వండి, నార్మల్గా మన సోపు సర్ఫ్ వేసాము క్లీన్ చేసామంటే సోపు సర్ఫ్ స్మెల్ వస్తూ ఉంటుంది. అలా కాకుండా కొంచెం నిమ్మకాయ అలాగే సాల్ట్ వేసి, రాక్ సాల్ట్ ఉంటే ఇంకా బెస్ట్ అండి, వేసేసి కనుక క్లీన్ చేసేసి ఒక్కసారి వాటర్ అనేది పోయకుండా ఈ నిమ్మకాయ సాల్ట్తో కనుక వేసేసి క్లీన్ చేసేసాం అనుకోండి, లోపల ఎలాంటి స్మెల్ లేకుండా ఉంటుందండి. అండ్ అలానే తర్వాత మనం వాటర్కి వస్తారు, ఆ తర్వాత నార్మల్ వాటర్తో కనుక క్లీన్ చేసుకుంటే స్మెల్ లేకుండా అండ్ అలా మంచి వాసన కూడా వస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి మనకి మ్యాచ్ బాక్సులు కొన్నిసార్లు తడిచిపోతూ ఉంటాయి కదా, అవి వెలిగించాలన్నా కూడా తడి దాంతో వెలగదు త్వరగా. అలాంటి అప్పుడు ఈ విధంగా కొంచెం మనకు దోశ ప్యాన్ కనుక ఆ టైంలో అవైలబుల్లో ఉంది, చపాతీ కానివ్వండి దోశ ప్యాన్ కానివ్వండి, కాల్చుకున్నప్పుడు కొంచెం వేడిగా ఉంటుంది కదా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా, ఆ తర్వాత కనుక ఈ విధంగా ఏదైతే తడిగా ఉందో దానిపైన కనుక పెట్టేసుకున్నామంటే ఆ హీట్కి ఏంటి అని అంటే కొంచెం తడి అనేది లేకుండా మ్యాచ్ బాక్స్ అని త్వరగా వెలుగుతుంది. లేదంటే దోశ పాన్ కాకపోయినా కర్రీస్ ఏదైనా వండుతున్నా కానివ్వండి, వేడిగా ఉంటాయి కదా పైన ప్లేట్స్ అనేవి, ప్లేట్స్ పైన మనం మ్యాచ్ బాక్స్ అనేది పెట్టేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసేసి మనకి గొడుగులు వాడుతూ ఉంటాం కదండి వర్షాకాలమున, ఆ తర్వాత లోపల కనుక పెట్టేస్తూ ఉన్నాం అనుకో, డైరెక్ట్గా కనుక పెట్టేసాము అనుకోండి మనకి కొంచెం బ్యాడ్ స్మెల్ వస్తుంది మళ్ళీ కొన్ని రోజుల తర్వాత తీయాలి అనుకున్నప్పుడు. లేదు అంటారా కొన్నిసార్లు ఏంటంటే వర్షం నుంచి బయట లోపలే ఉంచేసుకున్నాం అనుకో, బయట అనేది వాటర్ పంపించకుండా కొంచెం స్మెల్ కూడా వస్తూ ఉంటుంది కదా, అలాంటప్పుడు మనకి ఎలాంటి బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండాలి, గొడుగును తీసిన ప్రతిసారి కూడా మంచి వాసన వస్తూ ఉండాలి అంటే తడి అనేది లేకుండా చూసుకొని ఒకసారి టాల్కమ్ పౌడర్ ఉంటుంది కదా, టాల్కమ్ పౌడర్ వేసేసి కనుక మామూలు స్టోర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఏదైనా పాత సాక్స్లో కనుక పెట్టేసుకున్నామే అనుకోండి, ఇంత చిన్నవి ఏంటంటే పాత సాక్స్లో పడతాయి అంటే, లేదు అంటారా ఈ చిన్నవి కాకుండా పెద్దవి కూడా యూజ్ చేస్తుంటారు వాళ్ళు ఏంటంటే కవర్ ఏదైనా మన షాపింగ్ మాల్ కవర్స్ ఉంటాయి కదండి, ఆ షాపింగ్ మాల్ కవర్స్లో కనుక పెట్టేసుకున్నామే అనుకోండి, ఎన్ని రోజులైనా తర్వాత తీసినా కానివ్వండి మనకి అంబ్రెల్లా అనేది గొడుగు అనేది ఎలాంటి బ్యాడ్ స్మెల్ లేకుండా ఉంటుంది. అట్ ద సేమ్ టైంలో మంచి వాసన వస్తుంది, దుమ్ము కూడా పడకుండా అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసేసి గోధుమ పిండి కానివ్వండి, లేదు అంటారు ఏదైనా బాక్సులు కొన్ని మనకి క్యాప్స్ అనేవి గ్రోసరీ పెట్టిన లూజ్ కనుక ఉన్నాయి అనుకోండి, త్వరగా పురుగు పట్టిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. గాలి కూడా వెళ్ళిపోయి ముఖ్యంగా పంచదార అలాంటి సాల్ట్ వేసినా కానివ్వండి, దానిలో వాటర్ క్వాంటిటీ ఎక్కువ అవుతూ ఉంటుంది కదా, అలా మనకి ఇన్ కేస్ ఏదైనా బాక్స్ క్యాప్ టైట్గా కావాలి అనుకోండి, ఈ విధంగా టిష్యూ పేపర్ కానివ్వండి, లేదంటే ప్లాస్టిక్ కవర్ ఏదైనా కానివ్వండి పెట్టేసాము అనుకోండి, గాలి వెళ్ళకుండా ఉంటుంది. దానివల్ల ఏంటంటే మనకి ఏ పిండిలో అయినా కానీ ఏ పౌడర్లో అయినా కానీ త్వరగా పురుగు పట్టే ఛాన్స్ లేకుండా అయితే ఉంటుంది. హోప్ ఇదైతే నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ సపోర్ట్ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి షర్ట్స్ ఈజీగా అయితే ఫోల్డ్ చేసుకున్నామే అనుకోండి, మనకి తక్కువ స్పేస్ ఆక్యుపై అవుతుంది కబోర్డ్స్లో కానివ్వండి, లేదంటే జర్నీలకి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మనకి బ్యాగ్స్ కానీ తక్కువ కావాలి అనుకున్నప్పుడు షర్ట్స్ ఈ విధంగా సింపుల్గా కనుక ఫోల్డ్ చేసి పెట్టేసుకున్నామే, మడత ఊడిపోదండి. అట్ ద సేమ్ టైం తక్కువ స్పేస్లో మనకి ఎక్కువ బట్టలు అనేవి ఎక్కువ ఆక్యుపై చేసుకోవడానికి ఈ విధంగా ఫోల్డ్ కనుక చేసుకున్నాం అనుకోండి, మనకి షర్ట్ అనేది సేమ్ ఐరన్ బయట వాళ్ళు చేసినప్పుడు ఎలా ఉంటుంది సేమ్ అలాగే నీట్గా అయితే ఉంటుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి కొన్నిసార్లు ఇలాంటి పర్సెస్ జిప్స్ కానివ్వండి, లేదు అంటారు స్కూల్ బ్యాగ్స్ జిప్ కొన్ని స్టక్ అవుతున్నట్లు అనిపిస్తూ ఉంటాయి కదండి, కొన్నిసార్లు కొత్తవి కూడా సరిగా రావు కదా, అలాంటప్పుడు పెట్రోలియం వ్యాజిలిన్ జెల్ ఉంటుంది కదా, దాన్ని అప్లై చేసి ఆ తర్వాత ఇది కనుక మూవ్ చేశారు అనుకోండి మనకి ఈజీగా అనేది మూమెంట్ అనేది ఎక్కువ గట్టిగా పట్టి లేకుండా ఈ విధంగా స్టక్ అవుతున్నాడు వ్యాజిలిన్ అప్లై చేసి రాయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి కిచెన్లో ప్రతి ఒక్కరు ఉపయోగపడే సూపర్ యూస్ఫుల్ టిప్ అండి, పాత సాక్స్ ఏదైనా కనుక ఉంది అనుకోండి, పాత సాక్స్ని ఈ విధంగా మనం వుడెన్ గరిట ఉంటుంది కదండి, ఆ గరిటలో పెట్టేసేసి మనకి గడియలు ఉంటాయి కదా, ముఖ్యంగా స్టీల్ ఉన్నప్పుడు ఏంటంటే తుప్పు ఊరికే పట్టేస్తూ ఉంటుందండి, అండ్ అలా మురికి కూడా ఎక్కువగా ఉంటుంది, డస్ట్ ఎక్కువ క్లీన్ చేసుకోవాలనుకున్నప్పుడు ఆ గడి లోపల ఎలా క్లీన్ చేసుకోవాలో అర్థం కాదుగా, అట్ ద సేమ్ టైం అంటే మన
మన సోఫా కింద కానివ్వండి, లేదంటారా ఫ్రిడ్జ్ల కింద కానివ్వండి, ఇన్వర్టర్స్ కింద కానివ్వండి, అలాంటప్పుడు ఈ విధంగా గరిటలో పాత సాక్స్ కనుక పెట్టేసి క్లీన్ చేసుకున్నాం. ఇలా విండోస్కి కానివ్వండి, దీనికి మనకి చేతి పెట్టి క్లీన్ చేసుకోవాలని ఎలాంటి అర్థం కాదు కదా. అలాంటప్పుడు మీరు ఈ విధంగా వుడెన్ గరిటలో కానీ లేదా స్టీల్ గరిటె కానివ్వండి పెట్టేసి కనుక పాత సాక్స్ కానీ క్లీన్ చేసామో అనుకోండి, మనకి క్లీనింగ్ అనేది చాలా ఈజీ అయిపోతుంది. ఎక్కడ చిన్న గ్యాప్స్లో ఉన్నా సరే కానివ్వండి, దుమ్మైనా కానివ్వండి, ఈజీగా రావాలి అనాలని మన క్లీనింగ్ చాలా సింపుల్గా అయిపోవాలనుకున్నప్పుడు ఈ విధంగా అయితే ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసేసి బీరువాల్లో కానివ్వండి, లేదు అంటారా కబోర్డ్లో కానివ్వండి, కొంచెం బట్టల బ్యాడ్ స్మెల్ వస్తూ ఉన్నాయి, లేదంటే బీరువా కానివ్వండి, లేదు అంటారా కబోర్డ్ మంచి వాసన వస్తూ ఉండాలంటే ఈ విధంగా న్యూస్ పేపర్లో కొంచెం అంటే కొంచెం టీ పౌడర్ వేసేసేసి స్ప్రే చేసేది, ఏదైతే మరి పర్ఫ్యూమ్ యూజ్ చేస్తూ ఉంటారు, లేదు అంటారా కర్పూరం అయినా సరే కానివ్వండి, ఈ విధంగా వేసేసి ఒక చిన్న మూటలాగా కట్టేసేసి చిన్న చిన్న హోల్స్ కనుక చేసేసుకున్నాను అనుకోండి పేపర్కి, దీన్ని కనుక మీరు ర్యాక్స్లో కానీ లేదంటే బీరువాలో కనుక పెట్టేసుకున్నారనుకోండి, మనకి బీరువా ఓపెన్ చేసిన ప్రతిసారి కూడా మంచి వాసన అయితే వర్షాకాలం ఉన్నప్పుడు ఈ సింపుల్ ట్రిక్ కనుక ట్రై చేయండి, మనకు బట్టలు అనే బ్యాడ్ స్మెల్ లేకుండా అయితే ఉంటాయి. అండ్ ఈరోజు టిప్స్ ట్రిక్స్ యూస్ఫుల్గా అనిపించుంటే మాత్రం ఈ టిప్స్ అన్ని ఒకసారి ట్రై చేయండి. ఏది బాగా నచ్చింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్.